రేపే పాక్షిక చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మహాలయ పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి ప్రత్యేకించి ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రాశుల వారికి ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి పెద్ద గండం పొంచి ఉంది. ముఖ్యంగా ఈ 4 రాశుల వారు ఏ స్త్రీ జోలికి పొరపాటున కూడా వెళ్ళకండి. కాదని వెళ్తే కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు. మరి రేపు చంద్రగ్రహణం నుండి ఏ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? ఈ 4 రాశుల వారు ఎన్ని రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం. ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్టివ్ 12 రాశులపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. కాబట్టి 12 రాశుల వారు ఈ చంద్రగ్రహణం తర్వాత ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, ఈ చంద్రగ్రహణం ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఆల్మోస్ట్ 5 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కానీ 25% చంద్రగ్రహణ ప్రభావం పడుతుంది. రేపు చంద్రుడు సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా పెద్దగా కనపడతాడు. ఈ గ్రహణ సమయంలో చంద్రుని చిన్న భాగం మాత్రమే భూమి నీడకుండా వెళ్తుంది. ఇది ఈ సంవత్సరం 2వ మరియు చివరి చంద్రగ్రహణం. ఈ గ్రహణం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కానీ దాని ప్రభావం వల్ల ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ప్రకృతి విపత్తులు జరుగుతాయి. సాధారణంగా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. రేపు అనగా సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 28 వరకు ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అక్టోబర్ 18వ తేదీ వరకు 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది మీపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో సంభవిస్తుంది. కాబట్టి మీనరాశికి చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ పాక్షిక చంద్రగ్రహణం తర్వాత నుండి ఏ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఈ చంద్రగ్రహణం మీనరాశిలో సంభవిస్తుంది. కాబట్టి మీనరాశి వారు ఈ చంద్రగ్రహణం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు మీ మనసు స్థిమితంగా ఉండదు. నెగిటివ్ థింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఎవరైతే ఎలక్ట్రిక్ పనులు, వాటర్కి సంబంధించిన పనులలో ఉన్నారో వారు ఈ నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క నెల రోజులు వీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు వాటర్పై, అగ్నిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి అగ్నిమాపక సిబ్బందిగా లేదా ఎలక్ట్రీషియన్గా పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంటుకి సంబంధించి పనులు చేసే మీనరాశి వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన 2వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి ఆడవారి వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. కుంభరాశికి చెందిన వారు ఈ నెల ఇంట్లో ఉన్న ఆడవారితో మరియు బయట ఉన్న ఆడవారితో, అంటే ఆడ స్నేహితులు కానీ మీతో వర్క్ చేసే ఆడవారితో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి డబ్బు సాయం చేయకండి. తెలిసిన వారికి కూడా పొరపాటున కూడా డబ్బు సాయం చేయకండి. ఇతరులకు డబ్బు ఇచ్చి మోసపోతారు. మీకు బాగా పరిచయం లేని ఆడవారితో ఎక్కువగా మాట్లాడకండి. నిందారోపణలు ఎదుర్కొంటారు. కుంభరాశికి చెందిన వారు చంద్రగ్రహణం తర్వాత నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఇతరులకు డబ్బు సహాయం కూడా చేయకండి. ఇక చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన 3వ రాశి తులారాశి.
తులారాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు నోరును అదుపులో పెట్టుకోవాలి. ఇతరులు ఎంత రెచ్చగొట్టినా సహనంగా ఉండండి. మీరు ఏదైనా మాట్లాడితే దాని గురించి పూర్తి విషయాలను తెలుసుకోండి. ఇక తులారాశికి చెందిన వారు కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి నిందారోపణలు ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అతి ఆలోచనలతో ప్రశాంతతను కోల్పోతారు. పనిపై, చదువుపై బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తులారాశికి చెందిన వారు రేపటి నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు నోరును అదుపులో పెట్టుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. నెగిటివ్ థింగ్స్ మానేయాలి. ఇక చంద్రగ్రహణం తర్వాత నుండి జాగ్రత్తగా ఉండవలసిన చివరి రాశి కన్యారాశి. కన్యారాశికి ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులకు సహాయం చేసి తిట్లు తింటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మీ భార్యతో గొడవలు జరుగుతాయి. ఆడవారి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. ఇంట్లో గొడవలు పెరిగిపోతాయి. అక్టోబర్ 18వ తేదీ వరకు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ 4 రాశులకు చెందిన వారు నీళ్లకు, అగ్నికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సముద్రాలకు, చెరువుల వద్దకు వెళ్ళకండి. తీర్థ స్నానాలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మీరు నదీ స్నానాలు చేయాలి అనుకుంటే ఆ నీటిలో పసుపు, కుంకుమలు, కొన్ని పువ్వులను ముందుగా వేయండి. ఆ తర్వాత స్నానం చేయండి. ఈ 4 రాశులకు చెందిన మగవారు బోటు ప్రయాణాలకు, సముద్ర స్నానాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ 4 రాశులకు చెందిన ఆడవారు వంటగదిలో ఆహారం వండేటప్పుడు కొంచెం బియ్యాన్ని నెయ్యిలో వేసి అగ్నిదేవునికి సమర్పించి వంట ప్రారంభించండి. ఆడవారు అనే కాదు, మీలో ఎవరైనా సరే వంటలు వంటివి వండినప్పుడు వంట పనులు చేసేవారు, వంట మేస్త్రులు ఉంటారు కదా, వారు కూడా అగ్నిదేవుని ముందుగా ఆరాధించండి. ఆ తర్వాత మీ వంటను ప్రారంభించండి. అలాగే ఈ 4 రాశులకు చెందిన వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా గ్రహణ నియమాలను పాటించండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ 4 రాశులకు చెందిన వారు రేపటి నుండి అక్టోబర్ 18 వరకు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా జీవించండి. అయితే మనం ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ 12 రాశుల వారిపై ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ 12 రాశుల వారు రేపు కొన్ని మంత్రాలను పఠించటం వల్ల చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషాలు తొలగిపోతాయి. చంద్రగ్రహణం వేళ మంత్రాలు చదివి మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఇక 12 రాశులకు చెందిన వారు ఈ చంద్రగ్రహణం రోజు ఏ మంత్రం చదవాలో, చంద్రగ్రహణం తర్వాత రోజు ఏ వస్తువులు దానం చేయాలో కూడా తెలుసుకుందాము. మేషరాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలాగే గోధుమలు, బంగారము, పప్పు, చందనము, ఎర్రని పువ్వులు తదితర వాటిని దానం చేయాలి. దీంతో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషము, ఐశ్వర్యము పెరుగుతాయి. వృషభ రాశి వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ సూక్త పారాయణం చేయాలి. బియ్యము, పాలు, పంచదార, తెల్లని పువ్వులు, తెలుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయాలి. అదేవిధంగా ఓం శ్రీతాంసు విభాంసు అమృతాంసు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల ఉద్యోగులకు, వ్యాపారస్తులకు పురోగతి లభిస్తుంది. మిథున రాశి వారు చంద్రగ్రహణ సమయంలో మీ ఇష్టదేవత పారాయణం చేసుకోవాలి. దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి. ఓం శ్రమం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠించాలి. గ్రహణ కాలంలో గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి. తాజా కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు తదితర వాటిని దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శివుణ్ణి పూజించాలి. శివ, రాహు, చంద్ర మంత్రాలను జపించాలి. దీంతో పాటు ముత్యాలు, అన్నము, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తరువాత దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. సింహరాశి వారు చంద్రగ్రహణ కాలంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీంతో పాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత రామమందిరంలో గోధుమలు, ఆవ నూనె, ఎర్రని వస్త్రాలను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కన్యారాశి వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేశ చాలీసాను పఠించాలి. ఓం సీతాంసు
విభాంసు అమృతాంసు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీంతో పాటు నెయ్యి, కర్పూరము, జీడిపప్పు, తాజా కూరగాయలు, పండ్లు, పూలు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత రామమందిరంలో దానం చేయాలి. ఇలా చేయటం వల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. తులారాశి. చంద్రగ్రహణం వేళ తులారాశి వారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని మనస్ఫూర్తిగా పఠించాలి. ఓం ఐం క్లీం స్వామ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అదేవిధంగా గ్రహణ కాలంలో కర్పూరము, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, గోధుమలు, వస్త్రాలను తదితర వాటిని దానం చేయటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణ కాలంలో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. అదేవిధంగా ఓం క్లం క్లీం క్లౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. దీంతో పాటు గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ, బెల్లము, ఉరడపప్పు, ఎర్రని పప్పులు, ఎర్రని వస్త్రము దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఓం శ్రమ శ్రమ శ్రౌంసః చంద్రాంశే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. గ్రహణం తర్వాత శ్రీ విష్ణు ఆలయాన్ని సందర్శించాలి. ఆహార ధాన్యాలు, పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, నెయ్యి, గోధుమ, ఉప్పు, పంచదార తదితర వాటిని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మకర రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. దీంతో పాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత నల్లని దుస్తులను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారు చంద్రగ్రహణ కాలంలో శని చాలీసా లేదా కృష్ణ చాలీసా, హనుమాన్ చాలీసా పఠించాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ మహాలక్ష్మయి అనే మంత్రాన్ని పఠించాలి. చంద్రగ్రహణం తర్వాత బియ్యము, గోధుమలు, ఉప్పు, పంచదార, బట్టలు, పండ్లు, పువ్వులు పంపిణీ చేయాలి. చివరిగా మీనరాశి. మీనరాశి వారు చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలీసా లేదా రామాయణం, మహాభారతము తదితర వాటిని చదవాలి. ఓం హ్రీం దున్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో పాటు పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు బట్టలు, కుంకుమ, పసుపు, బెల్లం తదితర వాటిని గ్రహణం రోజున దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ సంపద పెరుగుతుంది. చంద్రగ్రహణం తర్వాత మీ రాశి ప్రకారం దానాలు చేసి చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోండి.